వెస్ట్ బెంగాల్ దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే చాలా తేడాగా ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ పార్టీల మధ్య వైరం, ఎలక్షన్స్ లో ఆకాశాన్నంటే హింస, మొత్తం మీద వెస్ట్ బెంగాల్ తీరు పూర్తిగా సపరేట్ గా ఉంటుంది. వెస్ట్ బెంగాల్ ని కూడా మిగతా భారతదేశ రాష్ట్రాల్లో ఒకటిగా హింస రహిత, ప్రమాద రహిత ప్రాంతంగా మార్చేందుకు మోడీ గారి, అమిత్ షా గార్ల నాయకత్వంలో ఈసారి ఎలక్షన్స్ లో భీకరంగా పోరాడారు. నిన్న ఓటింగ్ జరిగింది. సాయంత్రం ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చాయి. 3/5 సర్వేలు బీజేపీ విజయం సాధించబోతున్నట్టుగా చెప్పాయి. ఒకవేళ బీజేపీ అక్కడ విజయం సాధిస్తే గనక టీఎంసీ పరిస్థితి ఏమిటి? మమతా బెనర్జీ పరిస్థితి ఏమిటి? ఆమెను ముందుంచి వెనక వికృత రాజ్యాన్ని నడిపించిన, హింసాత్మక పాలనతో ప్రజలను భయభ్రాంతులతో గమ్మున ఉండిపోయేలా రూల్ చేసిన తెర వెనుక గ్యాంగ్స్టర్స్ పరిస్థితి ఏమిటి? బహుశా ఇది తలుచుకుంటే టీఎంసీకి షివరింగ్ వస్తుందేమో. అందుకే 100 అయినా 106 అయినా గెలిచే తీరాలి అని ఈవీఎంలలో కమలం గుర్తుపైన ఇంకు పూశారు. ఓటర్స్ ని అడ్డుకున్నారు. బీజేపీ లీడర్స్ పైన, వారి వెహికల్స్ పైన దాడులు చేశారు. అనేక చోట్ల బాంబులు విసిరి భయభ్రాంతులకు గురి చేశారు. తమకే గనక ఓటు వేసి గెలిపించలేదో ఆ తర్వాత మీ గతేంటో తెలుసుకోండి అని భయపెట్టేందుకు టీఎంసీ కార్యకర్తలు ఏకంగా బాంబులే విసిరారు. మమతా బెనర్జీ గారు బెంగాలులోని ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను భయపెడుతూ పాలించింది. ఒకసారైతే ఆమె, నేను ఉన్నాను కాబట్టి మీరు ఇలా క్షేమంగా ఉన్నారు, లేదంటే ఒకానొక కమ్యూనిటీ ఉంది, ఆ కమ్యూనిటీ గనక తలుచుకుంటే ఒక్క సెకనులో మిమ్మల్ని అందరినీ లేపేస్తారు అంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఇస్తున్నాను, చూడండి. ఇది వైరల్ వీడియో, మీరు ఇదివరకే చూసి ఉంటారు, మళ్ళీ ఒకసారి చూడండి. সবাই ভালো আছেন, আর যদি আমরা না থাকি কোনোদিন সেরকম আসে 1 সেকেন্ড লাগবে, একটা কমিউনিটি যখন জোট বাঁধে না, ঘিরে ফেললে 1 সেকেন্ডে দেবে একদম 12টা বাজিয়ে. చాలా క్లియర్ గా ఆమె హిందువులను, తనకు ఓటు వేయని వారికి వార్నింగ్ ఇచ్చింది. ఆ విధంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి తన పాలనలో ఉన్న ప్రజలను గురించి ఎలా భయపెట్టిందో చూడండి. 27% ముస్లింలు ఉంటారు బెంగాల్లో. వారు 70% ఉన్న హిందువులను ఒక్క సెకనులో లేపేస్తారు అంది. లేపేస్తుంటే ఈవిడేం చేస్తుంది? మిగిలిన 23% సీఎం అవుతుందా? మొత్తం ఆ కమ్యూనిటీయే సమాజంలో చివరికి మిగిలితే వారు ఈమెనెందుకు అక్కడ ఉండనిస్తారు? పరిగెడుతూ ఉంటే వెనకబడి దహనం చేయరా? ఆ కమ్యూనిటీ మెజారిటీకే గనక చేరితే వారే రాజు, వారే మంత్రి అయ్యి టీఎంసీని తలకిందులు వేలాడదీసి కింద మంట పెడతారు కదా. పాకిస్తాన్, బంగ్లాదేశ్, సిరియా, లెబనాన్, పాలస్తీనా, ఈ దేశాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నదే కదా. కానీ ఈవిడ 27% చూపించి 70% నేను లేకపోతే సెకండ్లో మిమ్మల్ని లేపేస్తారు అని భయపెడుతోంది. 70% హిందువులు ఉన్నారు కాబట్టే మమత అక్కడ సీఎం అయ్యారు. 27%తో కాదు, 70%గా గనక ఆమె చెప్పిన కమ్యూనిటీ గనక అక్కడ ఉండి ఉంటే ఈమెను వాళ్ళు ఏం చేసేవారో ఈమెకు తెలియదా? ఇలా మాట్లాడుతూ భయానకమైన హింసాత్మక పాలనని 15 ఏళ్లుగా సాగించిన మమత ఈ ఎలక్షన్స్ లో గనక ఓడిపోతే ఆ తర్వాత టీఎంసీకి మామూలుగా ఉండదు. 1950లో బెంగాల్లో ముస్లిం పాపులేషన్ 20%, 2011లో 27%, 2024లో 30%. 1950 నుండి ఇప్పటికి వారేమీ అక్కడ మెజారిటీగా మారిపోలేదు. కానీ వీరి ఓటు కన్సాలిడేట్ అవుతుంది. అందుకని వీరిని కత్తుల్లా మార్చి హిందువుల కుత్తుకలను బెదిరిస్తారు. బెంగాల్ రాజకీయంలో ఈ రకమైన విధానం కాంగ్రెస్ కాలం నుండే ఉంది. ఈ తంతు అప్పటి నుండే కొనసాగుతోంది. ఈసారి ఏమైంది అంటే నిద్రానంగా ఉన్న హిందువుల్లోని హిందుత్వాన్ని బలంగా తట్టి లేపింది బీజేపీ. అక్కడ టీఎంసీకి భయపడకండి అంటూ నెల రోజుల ముందే 2.5 లక్షల మంది సైన్యాన్ని అక్కడ దింపింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2 నెలల దాకా అక్కడే ఉంచుతాను సైన్యాన్ని అంటోంది. సో బెంగాల్ ఓటర్లు ధైర్యంగా ఓటు చేయాలి అంటే ఇంత సెక్యూరిటీని అక్కడ కలిగించాల్సి వస్తోంది. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మమతా బెనర్జీ రూలింగ్ ఎలా సాగిందో. వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ 1947కి ముందు ఒకే ప్రాంతంగా ఉండేవి కదా. 1947లో బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్ గా విడిపోయింది. పాకిస్తాన్ తన జీవిత లక్ష్యం భారత్ని దెప్పగొట్టడంగా తన రాజ్యాంగంలో రాసుకుంది. ఈ కారణంగా బంగ్లాదేశ్ లోని, అంటే తూర్పు పాకిస్తాన్ లోని హింసాత్మక లక్షణం బెంగాలులోకి దిగుమతి అయ్యింది. మయన్మారు రోహింగ్యాలు, బంగ్లాదేశ్ శరణార్థులు లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ భారత్లోకి వలసలుగా వచ్చారు. బెంగాల్ వీరికి ఎంట్రీ పాయింట్ గా మారింది. దీంతో బెంగాల్ హింసకు బాగా అలవాటైంది. తర్వాత బెంగాలులో కాంగ్రెస్ హయాం నుండి కూడా హింస అనవాయితీగా వస్తోంది. 1962 నుండి 1972ల మధ్య బెంగాలులో నక్సలైట్ ఉద్యమం వచ్చింది. ఈ కారణంగా వేలాది హత్యలు, ఎన్కౌంటర్లు జరిగాయి అక్కడ. తర్వాత నక్సలిజం సిపిఐ, సిపిఐఎం
అను రాజకీయ పార్టీలుగా మారి ఎలక్షన్స్ లో పాల్గొనడంతో కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్టుల మధ్య ఊచకోతలు జరిగాయి. ఈ సందర్భంగా సైనాబారా మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బెంగాలులోని బుర్ద్వాన్ జిల్లాలోని సైనాబారి గ్రామంలో సైనాబారి అను ఇంటి పేరు గల వారిపైన దాడి చేశారు. ప్రణబ్ కుమార్ సైన్, సుధీర్ కుమార్ సైన్ అను అన్నదమ్ములను కమ్యూనిస్టులు చంపారు. వారిద్దరూ కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక్కడ మరో దారుణం ఏమిటి అంటే చంపాక వారి రక్తాన్ని అన్నంలో కలిపి వారి తల్లితో తినిపించారట. అందుకే ఈ దారుణం అప్పుడు సోషల్ మీడియా గాని ఇంకే మీడియా గాని లేని టైంలో కూడా దావానలంలా వైరల్ అయింది. తర్వాత 1977-2011 మధ్య 34 ఏళ్లు సిపిఐఎం పాలించింది. వీరు కూడా ఇదే హింసాత్మక విధానంతోనే నడిపించారు ప్రభుత్వాన్ని. 1979లో సుందర్బన్ ప్రాంతంలో 1000 మందిని చంపారు. 1982లో ఆనంద్ మార్గ్ అను ఆధ్యాత్మిక సంస్థకు చెందిన 17 మందిని కొట్టి కాల్చి చంపారు. వారు సాధువులు. ఒక సమావేశానికి వెళుతుంటే పట్టుకుని సజీవంగా కాల్చి చంపారు. చంపిన వారిపైన కేసులు లేవు, విచారణ లేదు. వారికి సంబంధించిన వారు ఇప్పటిదాకా కూడా ఈ కేసులో న్యాయం గురించి కోరుతూ తిరుగుతున్నారు. ఇది సిపిఐఎం పాలన. 1998-2001లో పశ్చిమ మేదినీపూర్లో సిపిఐఎం టిఎంసీల మధ్య బాంబు దాడులు జరిగాయి. 100 మంది చనిపోయారు. 2006-2008లో హుగ్లీ జిల్లాలో అల్లర్లు జరిగాయి. 2007లో నందిగ్రామ్లో 20 మంది హత్య చేయబడ్డారు. 2011లో నైటీలో 9 హత్యలు. ఇలా సిపిఐఎం 34 ఏళ్ల సుదీర్ఘ పాలనలో కనీసం 30,000 రాజకీయ హత్యలు జరిగాయి అని అంచనా. ఈ హత్య రాజకీయాల్లోంచి పుట్టుకొచ్చిన మమతా టీఎంసీ కాంగ్రెస్ అండ్ సిపిఐఎంలను సమాధి చేయడం కోసం కాంగ్రెస్ సిపిఐఎంలు కలిసి ఎంత హింస చేశారో అంతకు రెట్టింపు చేయడం ప్రారంభించింది. ఏకంగా 70% హిందువులనే 27% కమ్యూనిటీని ఒక్క ఒరలో ఉన్న కత్తుల్లా చూపించి భయపెట్టారు. టీఎంసీ అధికారంలోకి వచ్చి రాగానే 2011లో ఈస్ట్ మేదినీపూర్లో, 2012-13లో బీర్భూమ్ జిల్లాలో, 2014లో ఖగరాగఢ్ జిల్లాలో, 2016లో మాల్దా కలియాచక్లో, మాలాగఢ్లో, 2017లో బసిర్హాట్ అనే ప్రాంతంలో, 2018లో రాష్ట్ర వ్యాప్తంగా కాల్వలు కట్టించింది. కాంగ్రెస్ సిపిఐఎంలతో జరిగిన హత్యా రాజకీయం ఇప్పుడు బీజేపీ పైకి మళ్లించింది. ఎందుకంటే ఇప్పుడు బెంగాలులో కాంగ్రెస్ కమ్యూనిస్టులు 0-3%కి పడిపోయారు గనక. కానీ టీఎంసీ ప్రాబ్లం ఏమిటి అంటే బీజేపీ కేంద్రంలో పరమ బలమైన శక్తిగా ఉంది. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. ఇదంతా ఒక ఆస్పెక్ట్ అయితే బీజేపీకి ఉన్న సంస్థలు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ లాంటివి అనేక సంస్థలున్నాయి. ఈ సంస్థలు బీజేపీ తరఫున జనంలోకి దూరిపోతాయి. పర్సన్ టు పర్సన్ కనెక్ట్ అవుతా ఉంటాయి. బీజేపీకి ఉన్నన్ని సంస్థలు అసలు ప్రపంచంలోనే ఇంకా ఏ దేశంలోనూ ఏ పార్టీకి ఉండవు. సో బీజేపీ ప్రస్తుతం నిప్పులు చిమ్ముతూ ప్రచండ శక్తిగా మారి ఉంది. ఈ శక్తి అంతటిని కేంద్రీకరించి బెంగాల్ పైన ప్రయోగించింది బీజేపీ. ఇప్పుడు మమతను పడగొట్టాలి, బెంగాల్ని ఈసారికే కైవసం చేసుకోవాలి అని కసికొద్దీ పనిచేసింది. ఎన్ని యంత్రాలు, తంత్రాలు, మంత్రాలు చేయాలో అన్నీ చేసింది. దీనికి తగినట్టుగానే చాణక్య, మ్యాట్రిజ్, యాక్సిస్ మై ఇండియా ఇలాంటి సంస్థల సర్వేలు స్పష్టంగా బీజేపీ గెలుస్తుందని ఇచ్చాయి. అయితే సర్వేల విషయంగా అతిపెద్ద ట్విస్ట్ ఏమిటి అంటే బెంగాలులో ఎగ్జిట్ పోల్ కోసం చేసే సర్వేలకు అక్కడి ఓటర్సు నియర్లీ 70% మంది సహకరించలేదట. వీరి ప్రశ్నలకు వారు మౌనంగా, కొందరైతే ఎవరికి ఓటు వేస్తారు, ఎవరు గెలుస్తారు అనే విషయంగా ప్రశ్నిస్తే కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లిపోయారు గాని సమాధానం చెప్పలేదట. ఈ విషయాన్ని యాక్సిస్ మై ఇండియాకి చెందిన ప్రదీప్ గుప్తా చెప్పారు. 60-70% ఓటర్సు ఎగ్జిట్ పోల్కి రెస్పాండ్ కాలేదు. సో మేం పూర్తిగా ఈ రోజే దీనిపైన క్లారిటీ ఇవ్వలేం, రేపు గురువారం పూర్తిగా క్లారిటీ ఇస్తామన్నారు. సో ఓటర్స్ 60-70% ఎవరికి ఓటు వేస్తారో చెప్పడానికి భయపడుతున్నారు. అంటే ఇక్కడ ఎవరికి భయపడతారు? బీజేపీ అయితే మాకు ఓటు వేయండి అని గాని, ఎందుకు వేయలేదు అని గాని బెదిరించదు. అలా ఓటర్స్ ని బెదిరించే సంస్కృతి బీజేపీకి లేదు. బెదిరించడం, దహనాలు చేయడం అనే సంస్కృతి, సెకండ్లో లేపేస్తాం అని మొత్తం జాతినే బెదిరించే సంస్కృతి ఎవరికి ఉంది? టీఎంసీకి ఉంది, మమతా బెనర్జీకి ఉంది. సో 70% మంది ఎగ్జిట్ పోల్ కి రెస్పాండ్ అవ్వడానికి భయపడ్డారు అంటే టీఎంసీని, మమతను చూసి భయపడ్డారు అనే అనుకోవాలి. మరి వారు ఈసారి ఎవరికి ఓటు వేస్తారు భయపడి? వీరంతా టీఎంసీకే వేశాం లేదా వేస్తాం అని చెప్పడానికి భయపడడం అవసరం లేదు కదా. బీజేపీకి వేస్తాం అంటే టీఎంసీ వల్ల ప్రాణాపాయం ఉంది అని వారు భయపడాలి. సో వారు బీజేపీకే వేశారు, వేయబోతున్నారు కాబట్టి టీఎంసీకి భయపడి చెప్పలేదు అనుకోవచ్చు. ఇది నిజమైతే బీజేపీకి 160 సీట్లు గ్యారంటీ, విజయం గ్యారంటీ. మరి బీజేపీ గూండాగర్దీ చేయదు, గెలిచాక వ్యక్తులుగా టీఎంసీ మీద ప్రతీకార దాడులు కూడా ఏమీ చేయదు.
కానీ తర్వాత బీజేపీ ప్రభుత్వం టీఎంసీని మిగలనిస్తుందా? యోగి ఆదిత్యనాథ్ యూపీలో ఆపరేషన్ క్లీన్ పేరుతో 10,000 మందిని పైకి పంపించారు. బుల్డోజర్లతో మాఫియా భవనాలను కూల్చారు. అలాగే మొన్న బీహార్లో బీజేపీ సీఎం రాగానే ఏం జరిగింది? రామ్దిన్ యాదవ్ అను అతిపెద్ద గ్యాంగ్స్టర్ ని ఎన్కౌంటర్ చేశారు. ఇలా బీజేపీ ప్రభుత్వం, పోలీసులు లా అండ్ ఆర్డర్ ని పర్ఫెక్ట్ గా నిర్వహిస్తారు తప్ప గూండాగర్దీ చేయరు. ఎలా అయితేనేం క్రిమినల్స్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కి పైలోక యాత్ర అయితే తప్పదు కదా. సో బీజేపీ బెంగాల్లో గానీ గెలిస్తే మరి మమతా బెనర్జీ, ఆవిడ అల్లుడు అభిషేక్ బెనర్జీ, అతడి మాఫియా గ్యాంగులు వారంతా ఏమవుతారు? కటకటాల వెనక్క, పైలోక ప్రాప్తిక. మొత్తం మీద ఈ రెండింటికి అర్హులైన వారు వేల కొద్దీ అక్కడ ఉండి ఉంటారు అనేదైతే నమ్మకంగా చెప్పొచ్చు. ఎందుకంటే బెంగాల్ అసెంబ్లీ, లోక్సభ ఎలక్షన్స్ లో బీజేపీ కార్యకర్తల పైన దారుణ హింస జరిగింది. బీజేపీ గనక బెంగాల్ సీట్ పైకి గానీ వస్తే వీరంతా ఎక్కడ దాక్కుంటారు, ఎక్కడికి పారిపోతారు, ఏం జరుగుతుంది అనేదైతే ఆసక్తికరమైన విషయమే. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.